అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్ గృహదహనాన్ని ఆస్వాదిస్తున్నాం. ముందుగా 7వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకొని 8వ భాగంలోకి ప్రవేశిద్దాం. ఫ్రెండ్స్, మరో మాట, మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ వలె సాహిత్యాభిలాష ఉన్న స్నేహితులకు షేర్ చేయండి. మరియు మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అభివృద్ధికి దోహదం చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపటం మర్చిపోకండి. ఇక జరిగిన కథలోకి. అచల తప్పనిసరి పరిస్థితుల్లో రామ్ చరణ్ బాబు గృహాన్ని వీడి సురేష్ బాబు క్రొత్తగా కొనుగోలు చేసిన నూతన గృహంలోకి వెళ్ళవలసి వస్తుంది. వారు దంపతులు కారు కదా. అచలలో ఏమాత్రం ఆనందం కనిపించక రామ్ చరణ్ బాబు ఆశ్చర్యచకితుడవుతాడు. మిక్కిలి దుఃఖంతో ఆయన పాదాలు స్పృశించి సెలవు తీసుకుంటుంది అచల. ఆ మరుసటి రోజే రామ్ చరణ్ బాబు కుటుంబ సభ్యులంతా కలకత్తా నుండి తిరిగి రానున్నారు. కానీ అచల అక్కడ ఉన్న సమయంలో తన పట్ల చూపిన ఆప్యాయత, ఆదరణలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆ సాయం సంధ్యలో ఆ ముసురు పట్టిన వాతావరణంలో అచల సురేష్లను చూడటానికి వారి గృహానికి వస్తాడు. మాటల్లో పడి అచల, రామ్ చరణ్ బాబు కాలాన్ని విస్మరిస్తారు. అర్ధరాత్రి వరకు మాట్లాడుకుంటూనే గడుపుతారు. అటు పిమ్మట ఆమె ఒక అజ్ఞాత శక్తి తనను ప్రేరేపించినట్లుగా గాఢాంధకారంలో మెరుపు తీగలు వికటహాసం చేస్తున్న ఆ మదోన్మత్త ప్రకృతిలో సురేష్ బాబు శయన మందిరంలోకి వెళ్ళిపోతుంది. వేకువజామున నిద్ర మేల్కొని చూస్తే రామ్ చరణ్ బాబుకు టేబుల్పై తల వాల్చి కూర్చుని గాఢమైన వేదనను అనుభవిస్తున్న అచల కనిపిస్తుంది. సగం చచ్చినట్లు పడి ఉన్న ఆ యువతిని అలాగే చూస్తూ మ్రాన్పడి నిల్చుండిపోతాడాయన. ఇక 8వ భాగంలో కథ ఇలా మొదలవుతుంది. ఉదయాన్నే దంతధావనం చేసి టీ సేవించి కేదార్ బాబు తృప్తి సూచకమైన నిట్టూర్పు విడిచాడు. ఖాళీ గ్లాసులు తీసుకుపోదామని మృణాళిని వచ్చింది. అమ్మాయి, నువ్వు చేసి పెడుతున్న పూరీలు, తేనీరు అమృతంలా ఉంటున్నాయి. వచ్చి 1 నెల రోజులైంది. మళ్ళీ వెళ్ళిపోదామంటే మనస్కరించడం లేదు అన్నాడు కేదార్ బాబు మృణాళినితో. తొందరగా ఇక్కడి నుంచి పారిపోవాలని చూస్తున్నారా ఏమిటి పెదనాన్నగారు అన్నది మృణాళిని నవ్వుతూ. ఆయన్ను పెదనాన్నగారు అని పిలవటం ఆరంభించింది కొన్నాళ్ల నుంచి. ఎందుకు పారిపోతానమ్మా? నువ్విచ్చే తేనీరు, నువ్వు వండి పెడుతున్న అన్నం, నీ ఈ పూరీలు, వీటిని విడిచి స్వర్గానికి వెళ్ళటానికైనా నేను అంగీకరించను. భగవంతుడు అనుగ్రహిస్తే నా జీవిత శేషాన్ని ఇక్కడే, ఈ అడవిలోనే కలకత్తా పట్టణాన్ని పూర్తిగా విస్మరించి ఇక్కడే గడుపుదామని నా కోరిక. తన చిరకాల నివాసమైన కలకత్తా పట్టణాన్ని విడిచిపెట్టాడు. సమాజాన్ని త్యజించాడు. ఆ పల్లెటూళ్ళలో ఒక పూరింట్లో జీవిత శేషాన్ని గడుపుకుందామని అభిలషిస్తున్నాడు. అట్టి కేదార్ బాబు హృదయంలోని ఆవేదన ఎట్టిదో మృణాళిని గ్రహించింది. ఏమీ బదులు చెప్పకుండా ఖాళీ గ్లాస్ తీసుకుని లోనికి వెళ్ళింది. కేదార్ బాబు ఇక్కడికి వచ్చి 1 నెల రోజులైంది. తిరిగి వెళ్ళిపోవటానికి ఇష్టం లేకుండా ఉంది. మహీంకు జబ్బు చేసినప్పుడు ఆయన మృణాళిని ప్రథమంగా చూచాడు. ఆమెతో ఆనాటి పరిచయం అంత గాఢమైనది కాదు. కానీ ఇప్పుడు ఈ 1 నెల రోజుల్లో అతని తనువు, మనస్సులు ఆమె కేసి సంపూర్ణంగా ఆకర్షితములైపోయినాయి. కలకత్తాలో
తనకు ఎన్నో అవసరమైన పనులున్నా వెళ్ళాలని అనిపించటం లేదు. అయితే కేదార్ బాబు మహింను కలుసుకోలేకపోయాడు. ఆయన వస్తాడన్న వార్త తెలియగానే మహిం ఊరు విడిచి వెళ్ళిపోయాడు. అతన్ని వెళ్లకుండా ఆపేందుకు మృణాళిని ప్రయత్నించలేదు. మహిం ఆత్మ సంయమన శక్తి గలవాడు, సహనశీలి, వివేకి, బుద్ధిమంతుడు. మృణాళిని ఉత్తరం చూసుకుని కేదార్ బాబు కూతుర్ని తీసుకుని వస్తున్నాడని మహిం ఉద్దేశపడ్డాడు. అలా వచ్చిన అచలను చూడటం అతనికి ఇష్టం లేదు కాబోలు. అందుకే ఊరు విడిచి వెళ్ళిపోతున్నాడని మృణాళిని ఊహించుకుంది. అచల, సురేష్ బాబుల నిజ సమాచారం ఏమిటో ఇంతవరకు తెలియరాలేదు. ఆకాశం విరిగి ఎప్పుడు మీద పడుతుందో అన్నంత భయంతో కేదార్ బాబు రోజులు గడుపుతున్నాడు. సురేష్ బాబు సంగతి అతని బామ్మగారికి కూడా తెలియదు. ఆమె ఎంతో వ్యాకులపడుతూ మృణాళినికి ఉత్తరం రాసింది. కేదార్ బాబు కూడా ఆ ఉత్తరం చదివాడు. మహిం బాబు కూడా ఒక జమీందారు గారింట్లో ట్యూషన్ మాస్టర్గా ఉంటున్నానని ఉత్తరం రాశాడు. అనేక మార్లు ఈ ఉత్తరాన్ని కేదార్ బాబు చదువుకున్నాడు. ఏమైనా తన కూతుర్ని గురించిన వార్త ఏమీ తెలియరావటం లేదు. కానీ ఒక భయంకరమైన అనుమానం మాత్రం హృదయంలో శూలంలా పొడుస్తూనే ఉంది. అచల ఆయనకు ఒక్కతే కూతురు. తల్లి చనిపోయిన నాటి నుంచి తానే ఎంతో గారాబంగా పెంచుకున్నాడు. ఆమె భావి సౌఖ్యం కోరి తన ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేశాడు. బంగారు ఛాయ గల తన శరీరం నల్లబడిపోయింది నాడు. గ్రామంలో ఇరుగు పొరుగు పెద్దలు అప్పుడప్పుడు వచ్చి కేదార్ బాబుతో మాట్లాడిపోతూ ఉంటారు. ఆయన మాత్రం తానై ఎవరింటికి పోడు. మృణాళిని ఎప్పుడైనా ఆ ప్రసంగం తెస్తే, నా వంటి మ్లేచ్ఛుడు ఎవరింటికి వెళ్లకుండా ఉండటమే మంచిది అంటూ ఉంటాడు. మరి వాళ్ళు ఎందుకు వస్తున్నారు అని అడిగింది మృణాళిని. ఆ మాటకు జవాబేమీ చెప్పకుండా ఆయన ఉత్తరీయం వేసుకుని పొలాలకేసి షికారు వెళ్తాడు. అక్కడ రైతులతో చీకటి పడే వరకు ఆ సంగతులు ఈ సంగతులు మాట్లాడి ఇంటికొస్తాడు. రోజు సాయంత్రం అప్పుడు ఆయన కార్యక్రమం ఇదే. చిన్నప్పటి నుంచి కేదార్ బాబు కలకత్తాలోనే కాపురమున్నాడు. దేశంలోని అసంఖ్యాకములైన పల్లెలతో ఆయనకి ఏ సంబంధమూ లేదు. బ్రహ్మ సమాజంలో చేరిన తర్వాత బంధువులు దూరమైనారు. ఏనాడు బస్తీ ముఖం ఎరగని పల్లె ప్రజలంటే పశువులని భావించేవాడు. ఆ ప్రజల ఆచార వ్యవహారాలంటే ఏవగించుకునేవాడు. కానీ విధి వైపరీత్యం వల్ల ఆయన కలకత్తాను, తన సమాజాన్ని విడిచి వచ్చిన ఈ పరిస్థితిలో రాను రాను వాళ్ళ మీద ఆయనకు ప్రేమ ప్రవృద్ధమైంది. దానితో పాటు తన స్వీయ సమాజం మీద, ఆ సామాజికుల సంస్కృతి సభ్యతలపైన, వాళ్ళ ధర్మం పట్ల అసహ్యం కలగసాగింది. ఎక్కువ విద్యా వ్యాసంగం లేకపోయినా ఈ పల్లె ప్రజలు ఎంతో మర్యాదస్తులు. భారతీయ ప్రాచీన సభ్యత వారి నిత్య జీవితంలో ప్రతిఫలిస్తుంది. నీతి నియమబద్ధులే అందరూ కూడా. అన్య మతాల పట్ల వీరికి ద్వేషం లేదు. అన్ని మతాల సారము ఒకటేనని వారి నమ్మిక. ముక్కోటి దేవతల్ని ఆరాధిస్తూ కూడా దేవుడొక్కడే అన్న సిద్ధాంతాన్ని వారు అంగీకరిస్తారు. హిందువుల ఈశ్వరుడు, ముసల్మానుల అల్లా ఇద్దరూ ఒకటేనన్న సత్యాన్ని వారు విశ్వసిస్తున్నారు. నాగరికులమని వెర్రవీగే వారికన్నా ఈ పల్లె ప్రజలు ఎందులో తక్కువ? వారికంటే మనకు ఎక్కువగా తెలిసిందేమిటి? వీళ్ళందరినీ విడిచిపెట్టి మనం ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాం దేనికి? చివరికి మనం వీరి ముందు మ్లేచ్ఛలమైపోయినాం ఎందువల్ల అని మాటికి అనుకుంటూ ఉంటాడు కేదార్ బాబు. ఇలా ఆలోచించుకుంటూ ఒకనాడు ఆయన ఇంటికి వచ్చేసరికి 10 గంటలు దాటింది. నిన్న మీకు ఒంట్లో బాగులేదన్నారు, ఇవాళ చెరువుకు స్నానానికి వెళ్ళకండి, వేణీళ్ళు కాస్తున్నాను అన్నది మృణాళిని వచ్చి. ఎదురు చెప్పలేకపోయాడు కేదార్ బాబు. అప్పటికి మట్టుకు మృణాళిని స్నానం చేసి దైవ పూజకు కూర్చుంది. వెంట్రుకలు విరబారి ఉన్నాయి. పట్టు వస్త్రం కట్టుకుంది. ముఖం మిక్కిలి ప్రసన్నంగా ఉంది. శుచి, శుభ్రత ఆమెలో మూర్తీభవించినవి.
నా స్నానానికి నువ్వు ప్రత్యేకంగా ఏమీ ఏర్పాటు చేయనక్కర్లేదు తల్లి. కలకత్తాలో ఉన్నన్ని నాళ్ళు కుండల్లో నిల్వ ఉంచిన నీళ్లు కాదు స్నానం చేసేవాణ్ణి. చన్నీళ్లు బాగా అలవాటే. చెరువుకే వెళ్ళి స్నానం చేసొస్తాను. అంత మాత్రాన నాకు జబ్బేమీ చెయ్యదు అన్నాడు కేదార్బాబు మెల్లగా వచ్చి. వద్దు పెదనాన్నగారు, మీకు ఒంట్లో బాగున్నట్టు లేదు. నేను వెళ్ళి నీళ్లు తెస్తాను. ఇంతలో మీరు నూనె రాసుకుంటూ ఉండండి అంటూ ఆమె బిందె పుచ్చుకొని వెళ్ళబోతుంటే కేదార్బాబు, సరే కానీ మరేం చేస్తాను. కానీ నిజం చెప్పు మృణాలిని, పరాయి వాళ్ళకు కూడా ఇలా సేవ చేసే బుద్ధి నీకెవ్వరు నేర్పారమ్మా? ఇంత సేవా నిరతి నేనెక్కడా చూడలేదు సుమి అన్నాడు. మీరు నాకు పరాయి వారా పెదనాన్నగారు? కాదు కాదు, నేను నీ ఒడిలో పసివాడినమ్మా. కానీ నువ్వు నా ప్రశ్నకు జవాబు చెప్పాలి, తప్పదు. ఇది పట్టుబట్టి నేర్చుకోవలసిన పాఠం కాదు, పుట్టుకతో వచ్చే విద్య ఇది. ఉండండి, మీ స్నానానికి కాచిన నీళ్లు చల్లారిపోతాయేమో మళ్ళీ. చల్లారిపోతే పర్వాలేదులేమ్మా. మనుష్యుడు తాను నేర్చుకుంటేనే గాని ఈదలేడు. జలచరాలకు ఈదడం అన్నది పుట్టుకతోనే వచ్చే విద్య. అలానే నీకు ఈ సేవా నిరతిని ఆ జన్మతః ప్రసాదించిన నీ సమాజాన్ని గురించి నేను తీవ్రంగా ఆలోచిస్తున్నాను. నీళ్లు బాగా చల్లారిపోతున్నాయి. పర్వాలేదులే అమ్మా, చెరువులో కావలసినన్ని నీళ్లున్నాయి. నేను చెప్పేదేమంటే, పసిపిల్లవాడు తన తల్లి దగ్గర అనేక విషయాలు అభ్యసిస్తాడు. నేను కూడా నీ దగ్గర చాలా సంగతులు నేర్చుకున్నాను. నా తల్లివి. నువ్వు అలా దేవీ పూజ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటే నాకు కూడా జందెం వేసుకుని పూజాపాత్ర పెట్టుకుని దైవారాధన చేద్దామనిపిస్తున్నది. అదేమిటి పెదనాన్నగారు, స్వధర్మాన్ని స్వసమాజాన్ని విడిచిపెట్టి ఇతరుల ఆచారాలను అనుసరించడం దేనికి? మీరు పాటించే మతంలో మాత్రం ఏమి దోషం ఉంది? దోషం ఉండటం లేకపోవటం వేరే విషయం. మంచిది కానీ చెడ్డది కానీ ఈ వయసులో ఆ మతాన్ని విడిచిపెట్టగల శక్తి నాలో అయితే లేదు. ఈ జీవితం ఇక ఆ దారిన గడిచిపోవలసిందే. కానీ ఇంత చిన్నతనంలోనే నీ వైరాగ్యం, నిష్ఠ అంతా చూస్తూ ఉంటే నువ్వు నా తల్లిలా కనిపిస్తున్నావు. నా సమాజం మీదే నాకు అసహ్యం పుట్టుకొస్తోంది. తన వ్యక్తిగత జీవితంలో దురదృష్టవశాత్తు ఏదో ఆపత్తు దాపురించినంత మాత్రాన కేదార్బాబు సమాజాన్ని యావత్తూ నిందించటం మృణాళినికి అన్యాయంలా తోచింది. ఇప్పుడు మీరు కనబరిచిన దృక్పథంలో చూచినట్టయితే మా సంఘంలో కూడా దోషాలు లోపాలు చాలా కనిపిస్తాయి. మేం కూడా మా దోషాల్ని సంఘంపై మోపడానికి చూస్తూ ఉంటామని మీకు గోచరిస్తుంది. మేం కూడా అన్నది. నేను తొందరపడి మాట్లాడడం లేదు తల్లి. మీ మతంలో లోపాలు దోషాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆ మతంలో నువ్వున్నావు. నీ వంటి వస్తువు మా సమాజంలో కన్నులు చించుకున్నా కనిపించదు. మృణాళిని సిగ్గుపడిపోయింది. మీరిలా నన్ను అస్తమానం పొగుడుతూ ఉంటే నేను ఎక్కడికైనా పారిపోతాను, మళ్ళీ మీకు కనిపించను. కేదార్బాబు కాసేపు ఆగి, నిన్ను అలా పారిపోనిస్తానా అమ్మాయి? నువ్వు నా కళ్ళకు వెలుగు, నా తల్లివి. నిరాశ్రయుడైన ఈ అకర్మణ్యునికి నువ్వు ఆశ్రయం ఇచ్చావు అన్నాడు. ఆయన కన్నులు అశ్రుపూర్ణములైనవి, కన్నీళ్లు తుడుచుకుంటూ. మహిమ్ని కలుసుకోలేకపోయాను. ఎందుకు అతను పారిపోయాడో నాకు అర్థం కావటం లేదు. ప్రాణాలతో ఉన్నాడో లేదో మరి అన్నాడు కేదార్బాబు. అలా భయపడతారేం పెదనాన్నగారు? బిడ్డల చావును మించిన భయకారణం తండ్రికి వేరే ఏముంటుంది తల్లి? ఏకైక పుత్రిక ఎడబాటే కాదు, దాన్ని కూడా మించిన దుర్గతి దాపురించి విచారసాగరంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు పాపం కేదార్బాబు. మృణాళిని ఆ సంగతి గ్రహించుకుని మౌనంగా ఉంది చాలాసేపటి వరకు. కేదార్బాబు గడ్డం దడుముకుంటూ మౌనంగా నిల్చుని చివరికి ఒక దీర్ఘ నిశ్వాసం విడిచాడు. తిన్నగా అలమార్ వద్దకు నడిచి నూనె సీసా అందుకున్నాడు. నాటి ఉదయం నుంచి ఆకాశం నిర్మలంగానే ఉంది. మధ్యాహ్నం 2 గంటలైంది.
కేదార్ బాబు మంచం మీద కూర్చుని పడమటి వైపు కిటికీ గుండా బయటకు చూస్తున్నాడు. జామ చెట్టు బాగా పూచుంది. పిట్టలు ఏవో ఎంతో కిలకిల్లాడుతూ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నవి. మృణాళిని ఎంతో ప్రేమగా పెంచుతున్న ఆవు పెయ్య ఒక మూల గడ్డి మేస్తున్నది. ఆ పైని గ్రామస్తుల కాలిబాట కూడా కనిపిస్తున్నది కిటికీలో నుంచి. తేనీరు పట్టుకురానా పెదనాన్నగారు? అప్పుడే తాగమంటావా అమ్మా? టైం కాలేదనుకుంటున్నారా ఇంకా? కేదార్ బాబు దిండు కింద నుంచి గడియారం తీసి చూశాడు. ఇంకా 3 గంటలు కూడా కాలేదు. కాకపోతే ఏమిలేండి, ఉదయం కూడా మీరు సరిగ్గా భోజనం చేయలేదు. ఇక ఆమె ముందు అడ్డు సాకులు లాభం లేదని తోచి, సరే తీసుకురా పోని అన్నాడు కేదార్ బాబు మృణాళిని కాసేపు అక్కడే నిల్చొని. పెదనాన్నగారు, మీకు వేడివేడి గారెలంటే ఇష్టమని చెప్పారు కదూ? అందులో అబద్ధం ఎక్కువ లేదు. చెప్పానమ్మా. కాసిన గారెలు కూడా పట్టుకురానా? తీసుకురా అంటూ కేదార్ బాబు బలవంతాన నవ్వాడు. మృణాళిని లోనికి వెళ్ళింది. కేదార్ బాబు కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు. ఎందుకో అంతా మసగ్గా కనిపించింది. మరుక్షణమే వేడి అశ్రువులు రాలి ఒడిలో టపటపా పడినవి. తొందరగా ఉత్తరీయంతో కన్నులు తుడుచుకున్నాడు. ఎమర్సన్ గ్రంథం ఒకటి ముందు పెట్టుకుని మామూలు వలె కనిపించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. మరి కాసేపటికి తేనీరు గారెలు తీసుకుని మృణాళిని వచ్చింది. దాన్ని అందుకుంటూ కేదార్ బాబు అన్నాడు, నాకు ఇవాళ సరిగ్గా కడుపు నిండలేదన్న సంగతి ఇప్పటికి అర్థమైందమ్మా. కానీ అమ్మా, మీరు మాటల్లోకి దిగారంటే అన్నీ చప్పగా చల్లారిపోతాయి. కేదార్ బాబు మారు మాట చెప్పకుండా తేనీటి గ్లాస్ అందుకుని పూర్తిగా తాగి కింద పెట్టేశాడు. అమ్మాయి మృణాళిని, ముందు జన్మలో నువ్వు నాకు కూతురువై పుట్టాలి. ఆప్యాయంగా గుండెలపై పెట్టుకొని పిల్లల్ని ఎలా పెంచుకోవాలో ఆ విద్య నాకు బాగానే తెలుసు. ఇలా పలుకుతూ ఉన్న కేదార్ బాబు కంఠం కంపించింది. ఆయన హృదయ వేదన గమనించి మృణాళిని నవ్వి, సరే కానియండి, మీకు పుట్టే బిడ్డల్లో నేను ఒకతనై అవతరిస్తానులేండి అన్నది. అనేక మంది బిడ్డలు నాకు వద్దు తల్లి, వద్దు. నువ్వు ఒక్కతివే నాకు కూతురువై పుట్టాలి. నా గుండెలోని వాత్సల్యం అంతా నీ ఒక్కదానికే చెందాలి. ఇప్పుడు నీ వద్ద నేను నేర్చుకుంటున్న విషయాలన్నీ ముందు జన్మలో కూతురికి బోధించుకుంటాను. ముసలివాడినైపోయి మళ్ళీ ఆ కూతురు దగ్గరే శుశ్రూష చేసి మరొక జన్మ ఎత్తడానికి సిద్ధమై ఉంటాను అంటూ కేదార్ బాబు కన్నులొత్తుకున్నాడు. మీరు నన్ను ఊరికే పొగుడుతున్నారు పెదనాన్నగారు. నిజానికి నాకేమి తెలుసునని చూడరాదు. నేను ఇవాళ సరిగ్గా భోజనం చేయలేదన్న సంగతి నేను తెలుసుకోగలిగానా? నువ్వు తెలుసుకున్నావు మరి. అది కూడా పెద్ద తెలివితేటలేనంటారా? కన్నులున్న ప్రతి వాళ్లకు తెలుస్తుంది ఆ సంగతి. కానీ అలాంటి కళ్ళు అందరికీ ఉంటాయా మరి? భగవంతుడు మనల్ని నిజంగా ఆత్మీయులు అనబడే వారితో ఎక్కడ ఎప్పుడు ఎలా కలుపుతాడో చెప్పలేమమ్మా. అట్టి స్వజనుల సమక్షంలో జీవన సాఫల్యాన్ని అనుభవించి గడిచిపోయిన బ్రతుకంతా వ్యర్థమేనని అప్పుడు భావించుకుంటాం. అంటే నేను మీ కూతుర్ని, ఇన్నాళ్ల నుంచి ఇక్కడ ఈ అడవిలో ఉంటున్నానని మీకు కబురు తెలియనే లేదన్నమాట. ఎలా తెలుస్తుంది? భగవంతుని ఆజ్ఞ కావద్దు అమ్మా. ఆయన ఆజ్ఞ కావటంతోనే పరిగెత్తుకుని వచ్చాను కదూ. ఈ 4 రోజుల నుంచే పరస్పరం ఎరిగి ఉన్నామని గ్రామస్తులు అనుకుంటూ ఉంటారు. కానీ ఎన్ని యుగాల నుంచో నేను నీ నీడలో విశ్రమిస్తూ వస్తున్నానమ్మా. మరి కాసేపటి వరకు ఎవరూ మాట్లాడలేదు. మృణాళిని నేలవైపు చూస్తూ నిల్చుంది. చివరికి కేదార్ బాబు అన్నాడు, నేను ఒక మతాన్ని స్వీకరించాను, కానీ ఇంతకాలానికి నేను తెలుసుకోగలిగిన విషయం ఏమిటంటే, పోట్లాట కొట్లాటల వల్ల, వాద ప్రతివాదాల వల్ల ధర్మం అవగతమయ్యే వస్తువు కాదు అని. అవును, అలాగే తోస్తూ ఉంది. ధర్మం అనేది ఒక విశిష్టమైన వస్తువు. అది అనుభూతం కావటానికి వాద ప్రతివాదాలు అనవసరమని నా ఉద్దేశం కూడా. కానీ ఒక్కొక్కప్పుడు తప్పనిసరిగా చేయవలసిన అవసరం వస్తుందమ్మా.
మేము ఏమి త్యాగం చేసినా ప్రేమపూర్వకంగా చెయ్యం. ద్వేషమే ప్రధానంగా మమ్మల్ని వెన్నాడుతూ ఉంటుంది. మీరు మాత్రం జన్మతః సంక్రమించిన మీ ధర్మాన్ని అనుసరిస్తూ కాలం గడుపుకుంటూ ఉంటారు. చూడమ్మా, మీకు మాకు గల ఈ అంతరం. ఈ మాటలకు ఏమి జవాబు చెప్పాలో తోచక మృణాళిని మౌనంగా ఉన్నది. కేదార్బాబు మళ్ళీ ఇలా అన్నాడు. ఎన్నాళ్ల నాటి సంగతులు నాకిప్పుడు జ్ఞాపకం వస్తున్నాయి తల్లి. ఇన్నాళ్ల నుంచి ఇవి ఎక్కడ దాగి ఉన్నాయో మరి. ఎవరిని గురించి పెదనాన్నగారు? నా సంగతులే అమ్మాయి. నేను గొప్ప బుద్ధిశాలినేమీ కాదు. భగవంతుడు నాకు అసాధారణ ప్రజ్ఞలను ప్రసాదించలేదు. నేను మామూలు వ్యక్తులతోనే సంచరిస్తూ జీవితం గడుపుతూ వచ్చాను. మా సమాజపు పెద్దల ఎడ భక్తి శ్రద్ధలు కలిగి వారి ఉపదేశాలను మన్నించాను. కానీ ఈనాడు తెలుస్తోంది వారి మాటల్లో ఎన్ని పొరపాట్లున్నాయో. ధర్మాన్వేషణ సందర్భంలో వాద ప్రతివాదాలు నిష్ప్రయోజనమని నువ్వు అన్నావు కదూ. నేను అలాగే అనుకునేవాడిని, కానీ వాటి అవసరం కూడా ఉన్నదని నాకు ఇవాళ తోస్తున్నది. మా సమాజం వారు దేశ విదేశాల్లో హిందువులకు తలవంపులు కలిగిస్తున్నారని, అంతటి ద్రోహం క్రిస్టియన్ ఫాదరీలు కూడా చేయటం లేదని కొందరు అంటున్నారు. ఆ మాట అబద్ధమని నేను ఇప్పుడు అనలేను. నిజానికి మా వంటి వారంతా పాశ్చాత్యుల చేతుల్లోని విభీషణులమే. మృణాళిని విస్తుపోయి వింటూ నిల్చుంది. మృణాళిని, మా సామాజికుల్లో ద్వేషభావం లేకపోలేదు. ఈలుగెత్తి పిలుస్తారు, ఓ ప్రజలారా, మీరు నరకంలో పడి చావకుండా ఉండాలంటే మా సమాజంలోకి వచ్చి చేరండి అంటూ భక్త్యావేశంతో వారి రక్తం ఎంతగా వేడెక్కుతుందో, శ్రద్ధాభావంతో వారు అంతగా క్రుద్ధులైపోతూ ఉన్నారు. నువ్వేమైనా చెప్పు. వారు ఉపదేశకులైతే కావచ్చు, కానీ ధర్మపరులు మాత్రం కాదు. అవును, ధర్మం వారిలో లేశ మాత్రమైనా లేదమ్మా. ఈ విషయాలని నాకెందుకు చెప్తారు పెదనాన్నగారు? వారంతా నాకు వందనీయులే అంటూ మృణాళిని వ్యధిత కంఠస్వరాన పలికి చేతులు రెండూ జోడించింది. నమ్రభావంతో తల వంచి నిలిచిన ఆమెను చూస్తూ కేదార్బాబు నిశ్చేష్టుడైనాడు. ఇంతలో దాసీది ఎందుకో పిలిచింది. మృణాళిని ఆ చోటు వీడి లోనికి వెళ్ళిపోయింది. కేదార్బాబు అలాగే కొయ్యలాగా నిల్చున్నాడు. చేష్టలుడిగి నిలబడి ఉన్నాడు. మరి కాసేపటికి మృణాళిని తిరిగొచ్చింది. కేదార్బాబు ఆవేశపూర్ణుడై, మృణాళిని, నా జీవితం అంతా ఇలా ఇతరుల తప్పులను వెతుకుతూ గడిచిపోవలసిందేనమ్మా? నాకేమైనా మోక్షం ఉందంటావా అని అడిగాడు. మీ లాల్చి ఆ చివర రవంత చిరిగిపోయింది, కుట్టి పెడతానుండండి అంటూ మృణాళిని సూది దారం తీసుకొచ్చింది. నిరంతర కర్మశీలి అయిన ఆ బాలిక నత మస్తకాన్ని, వంచిన తలని తదేకంగా చూస్తూ మౌనంగా కూర్చున్నాడు కేదార్బాబు. మాటిమాటికి అకారణంగా కన్నులు చెమ్మగిల్లుతుంటే ధోవతి చెంగుతో కళ్ళు తుడుచుకుంటున్నాడు. కుట్టడం అయిపోయింది. సూది దారం యథాస్థానంలో పెట్టొచ్చి, రాత్రి మరి వంటకి ఏం చేయమంటారు అని అడిగింది మృణాళిని. కేదార్బాబు దీర్ఘంగా నిశ్వసించి బలవంతాన చిరునవ్వు తెచ్చుకున్నాడు. రాత్రి భోజనం సంగతి ఇప్పటి నుంచి ఆలోచన దేనికమ్మా, అప్పుడు చూసుకోవచ్చులే. అలాగంటారేం పెదనాన్నగారు? నేను ఎప్పుడైనా మీ మీద కోప్పడ్డానా చెప్పండి? హెబ్బెబ్బే లేదమ్మా, ఎన్నడూ కోప్పడలేదు. నువ్వు నా తల్లివి, నేను నీ ముసలి కొడుకుని. నా ఆగడమంతా నువ్వు నవ్వుతూ సహిస్తున్నావు. ఇందాకటి నుంచి నేను కావించిన ప్రేలాపనలో ఇతరులను నిందించాలన్న దుర్బుద్ధి నాకు లేదు. నా ఈ జీవితంలో ఈనాటికి నేను గ్రహించగలిగిన సత్యాన్ని నీకు చెప్పుకుందాం అనుకున్నానంతే. ధర్మం అనే వస్తువుని
అమాంతంగా గుప్పెట్లో పట్టేసుకుందామని మానవులు ఆతృతపడతారు. కానీ అదంత తేలిగ్గా లభ్యమయ్యే వస్తువు కాదు. జీవితపు అంత్యదశలో దుఃఖాలన్నీ మూగి వచ్చినప్పుడు వేదనాపూర్ణమైన హృదయం మీద ఆ ధర్మదేవత ఒంటరిగా వచ్చి నిలుస్తుంది. అంతే. మృణాళినికి ఈ రకమైన ప్రసంగం ఎప్పుడూ ఇష్టం లేదు. మారు పలక్కుండా గప్చిప్పుగా వింటూ కూర్చుంది. అమ్మాయి, ఈ విశాల ప్రపంచంలో ఇవాళ నాకు నువ్వు తప్ప నా అన్నవాళ్ళెవరూ మరి లేరు. అవును తల్లి, ఒక్కరైనా లేరు. ఈ మాట ఎన్నిసార్లు చెప్పుకున్నా నాకు తృప్తి అనిపించడం లేదు. నా పాలన, పోషణ, సమస్త భారం నీపై వచ్చి పడింది. ఎలా పడిందో అర్థం కాకుండా ఉంది. అంతా భగవంతుని లీల. ఆదిలో నీ సమక్షాన ఏమీ మాట్లాడడానికి రవ్వంత సంకోచించేవాణ్ణి, కానీ ఇప్పుడు ఆ జంకు గుంకు ఏమీ లేవు. మృణాళిని మందహాసం చేసింది. కానీ ఒక్క సంగతి మాత్రం నా గొంతు పెకిలి రావటం లేదు తల్లి. పోనీండి పెదనాన్నగారు, ప్రమాదమే ఉంది. కడుపులో ఉన్నమాట ఇక నీకు చెప్పకుండా దాచుకోలేను తల్లి. నా అనుమానం ఏమంటే, ఆఖరుకు మన అచ్చల సురేష్ బాబుతో. అదే అనుమానంతో మృణాళిని కూడా చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉంది. అందుచేత కేదార్బాబు మాటకు ఆమెమీ ప్రత్యుత్తరం చెప్పలేదు. కాసేపు నిశ్శబ్దం. చివరికి ముసలాయన బలవంతాన గొంతు సరిచేసుకుని, ఒక్కసారి మహింబాబుని కలుసుకుని అతడేం చెప్తాడో వినాలని నాకు రాత్రింబవళ్ళు ఆతృతగా ఉంది, కానీ ఒంటరిగా వెళ్ళి అతనికి నా ముఖం చూపించేందుకు ధైర్యం చాలటం లేదు అన్నాడు. మృణాళిని తల ఎత్తి లజ్జతో తల వంచుకుని ఉన్న ఆ ముసలి పెదనాన్నకేసి చూచింది జాలిగా. మీరొక్కరే వెళ్ళటం ఎందుకు పెదనాన్నగారు? వెళ్ళాలంటే ఇద్దరం కలిసే వెళ్దాం. నిజంగా మరి నువ్వు కూడా వస్తావా అమ్మా? ఎందుకు రాను? అదీగాక మిమ్మల్ని ఒక్కరిని ఎక్కడికి వెళ్ళనియను. ఈ స్థితిలో మీరు ఒంటరి ప్రయాణాలు చేయకూడదు. నాకు కూడా కాస్త గాలి మార్చాలనిపిస్తున్నది. మరి ఇంకా అధికంగా స్వాంతన వచనాలేమీ పలకలేకపోయింది. గర్హించదగిన కూతురి అసభ్య ప్రవర్తన తలుచుకుని కృంగి కృషించిపోతున్న ఆయన్ను ఓదార్చగల శక్తి మృణాళిలో ఏముంది? తర్వాత చాలాసేపు గడిచింది. కేదార్బాబు లేచి కూర్చొని అమ్మాయి అని పిలిచాడు. అప్పటి ఆయన ముఖం చూస్తుంటే మృణాళినికి కడుపు తరుక్కుపోయింది. ఏంటి పెదనాన్నగారు అని అడిగింది, పొంగి వచ్చే దుఃఖాన్ని బలవంతాన ఆపుకుని. ప్రపంచంలో ఇంత దుస్సహ వేదనలు కూడా ఉంటాయని నేనెన్నడూ అనుకోను కూడా లేదు. ఈ బాధ తప్పించుకునే ఉపాయం లేదా? లేనే లేదా? కానీ పెదనాన్నగారు, దుర్ఘటమైన మరణవేదన కూడా సహింపజాలిన శక్తిమంతుడు కదా మానవుడు. ఆ పిల్ల నాకిక చచ్చిన వాళ్లలో జత. అదే కాదటమ్మా నువ్వు నాకు చెప్పదలిచిన మాట. నేను అనేకసార్లు అలాగే అనుకున్నాను. మృత్యువేదన తీవ్రమైనదే, కానీ అందులో శాంతి, మాధుర్యం ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం స్వాంతరం లేదు కదా. ఈ గ్లాని, ఈ లజ్జ నన్ను పాతాళానికి లాక్కుపోతున్నాయి. శాంతి శూన్యం అంటూ కేదార్బాబు కన్నులు మూసుకొని ఛాతీపై చేతులు ముడుచుకొని కాసేపు మౌనంగా కూర్చున్నాడు. మరికొంతసేపటికి మళ్ళీ ఇలా అన్నాడు, అమ్మాయి, సంతానం మరణించినప్పుడు అందుకు కారణభూతుడైన భగవంతుని లీలలు అగమ్యములు అని
ఆయన్ను క్షమించి ఊరుకుంటాం మనం. మృణాళిని అర్థోక్తిలో అందుకుంది. అలాగా భగవంతుణ్ణే మనం క్షమించి విడిచిపెడుతున్నప్పుడు పూర్తి సంగతి సందర్భాలేమిటో తెలియకుండా ఒక వ్యక్తిని దుయ్యబట్టుకోవటం తప్పు కాదు పెదనాన్నగారు. కేదార్ బాబు ఆ మాటలకు చెలించాడు. రాతి విగ్రహంలా ఆమెకేసి అలాగే చూస్తూ కూర్చున్నాడు. మృణాళిని సిగ్గుపడుతూ మెల్లిగా మళ్ళీ ఇలా అన్నది, అదీగాక మానవుడు క్షమింపజాలని మహాపరాధం ఏదీ ప్రపంచంలో లేదు అని మా బావే చెప్తుండేవాడు. ఏమిటి, ఇలాంటి అపరాధం కూడా క్షమించగలిగిందేనంటావా? క్షమించగలరా ఎవరైనా? ఉత్తేజితుడై అడిగాడు కేదార్ బాబు. మృణాళిని మాట్లాడలేదు. తండ్రినై కూడా నేను ఆమెను క్షమించను, ఒక్కనాటికి క్షమించను. క్షమించటం ఉచితం కాదు. క్షమించదగిన మనిషి కాదు ఆ పిల్ల. క్షమించటం అంటే ఉచితానుచిత విచారణ కాదు, అర్హతానర్హతల విచక్షణ కాదు. క్షమ యొక్క ఫలితం అపరాధికేనా? క్షమించిన వారికి ఏమీ దక్కదంటారా? ఆమె మాటలకు కేదార్ బాబు ఆశ్చర్యాన్వితుడైనాడు. ఆమె మాటల్లోని శాంతం, స్నిగ్ధత ఆయన్ను ఓడించే. ఇప్పుడు నువ్వు సూచించిన పంథాలో నేనెన్నడూ ఆలోచించడం లేదమ్మా. ఇంకొక కొత్త తత్వం నీ వద్ద నేర్చుకుంటున్నాను. రూపాయిలో 16 అణాలు అర్ధికే దక్కి దాతకు ఏమీ మిగలకుండా పోతుందా? పోదు. అపరాధం చిన్నదో పెద్దదో ఆ రకమైన విచారణంతా మనకు అక్కర్లేదు. కేవలం క్షమించి వేయటమే మన ధర్మం. అదే కదూ తల్లి నీ ఉపదేశం అన్నాడు. అలా నన్ను పెద్ద చేసి మాట్లాడకండి పెదనాన్నగారు. అచల వంటి దానికి కూడా ఈ ప్రపంచంలో స్థానం ఉందంటావా అమ్మా? మృణాళిని హఠాత్తుగా లేచి నిల్చుంది. అత్తగారు పిలుస్తున్నట్టుంది, వెళ్ళొస్తాను అంటూ లోనికి పోయింది. మృణాళిని లోనికి వెళ్ళిపోయిన సంగతే కేదారబాబుకు తెలియదు. తన ఆలోచనల్లో తాను నిమగ్నుడై ఉన్నాడు. తనలో తాను ఇలా గొణుక్కుంటున్నాడు. నాకు తీవ్రమైన దుర్గతి దాపురించింది. మృత్యువు కన్నా నాకు మరి శరణ్యం లేదనిపించింది. అట్టి పరిస్థితుల్లో అమ్మా మృణాళిని, నువ్వు నాకొక రాజమార్గం చూపించు, మోక్షం ప్రసాదించు. క్షమ అన్న శబ్దమే నాకు ఇదివరకు స్ఫురించలేదు. తండ్రినయ్యుండి నేనే క్షమించలేకపోతే మరెవరు క్షమిస్తారు? కేదార్ బాబు తల ఎత్తి మేఘాచ్ఛన్నమైన ఆకాశం కేసి చూశాడు. నేను క్షమించేశాను సురేష్ బాబు, నిన్ను కూడా నేను క్షమించగలను. పశువుల్ని, పక్షుల్ని, కీటకాలను, సమస్త జీవరాశుల్ని నేను ఇప్పుడు క్షమించగలను. నాకెవ్వరి మీద కోపం లేదు. నాకు శాంతి చేకూరింది, పరమానందమైంది. ఆయన కన్నులు నిమీలితములైనవి, చేతులు 2 గుండెల మీద ఆనినవి, పెదవులు స్పందించినవి. అమ్మా అచల, ఎక్కడున్నావమ్మా? ఒకసారి మీ నాన్న దగ్గరికి రావు. నేను నీ తండ్రిని. ఈ చేతులతో పెంచాను, పెద్ద చేశాను. నీ సమస్త అపరాధాలని నేను క్షమించేస్తాను. ఒక్కసారి నా ఒడిలోకొచ్చి కూర్చోవు. నీకు తగిలిన గాయాన్ని నా హృదయంతో కట్టుగట్టి మాన్పిస్తానమ్మా. సంఘం మనల్ని వెలిపెట్టేట్టయితే అజ్ఞాతంలోనే నువ్వు నేను. పెదనాన్నగారు, కేదార్ బాబు అటు చూచాడు. తన్ను తాను సంభాళించుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేశాడు. దుఃఖం పొంగి వచ్చింది. కూర్చున్నవాడు నేల కొరిగిపోయి
పిల్లవాడిలాగా వెక్కి వెక్కి ఏడ్చాడు. అమ్మ మృణాళిని పాపం అచ్చలను ప్రపంచం అంతా అసహించుకొని హింసిస్తుంది కదూ అన్నాడు గద్గద స్వరాన. మృణాళిని దగ్గరే కూర్చొని ఆయన తలను ఒడిలో పెట్టుకొని నెమ్మదిగా దువ్వుతున్నది. ఆమె కన్నులు కూడా చెమ్మగిలినవి. అది ఫాల్గుణ మాసం. ఆకాశం మేఘాచ్ఛన్నమై ఉంది. కేదార్ బాబు మెల్లగా లేచి కూర్చున్నాడు. మృణాళిని మహింబాబుకు ఉత్తరం రాస్తే జవాబు రాయడు. ఎందుకు రాయడు? రేపో ఎల్లుండో జవాబు రావచ్చు. అయితే ఉత్తరం రాశావేమిటి? రాశాను. ఏమి రాసిందో అడగటానికి ఆయనకు ధైర్యం చాలలేదు. సాయంత్రం కావస్తున్నది, కాస్త అలా తిరిగొస్తాను అంటూ లేచి ఉత్తరీయం తీసుకుని చేతికర్ర పుచ్చుకొని బయలుదేరాడు. పోతూ పోతూ ఆగి అన్నాడు, అయితే మరి అమ్మాయి? ఏంటి పెద్దనాన్నగారు? మనం వెడితే మహిం కోపగించుకుంటాడేమో. అంతే కదమ్మా? ఆ భయం మృణాళినికి ఉంది. కానీ తడుముకోకుండా జవాబు చెప్పింది. ఇప్పటి నుంచి ఆ ఫికర్ మనకెందుకులేండి. తీరా మనం వెళ్ళాక అతడు బయటకు గెంటేస్తే అప్పుడే చూసుకోవచ్చు. అయితే నువ్వు నాతో వస్తావు కదూ? నేను మీతో రావటం కాదు, మీరే నాతో బయలుదేరుదురు గాని. కేదార్ బాబు ఇంకా ఏమో మాట్లాడదామనుకున్నాడు, కానీ ముఖం తిప్పుకొని షికారుకు వెళ్ళిపోయాడు. ఇక్కడితో శరత్ గృహదహనం 8వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.